నమస్కారం. ఇది కేవలం చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక అధ్యాయం కాదు. ఇది ఒక జాతి ఆత్మగౌరవాన్ని మంటల్లో కలిపేసిన ఘోరకలి. ఇది ఒక విశ్వవిద్యాలయం కూలిపోయిన కథ కాదు. ఒక అజేయమైన మేధో సామ్రాజ్యం భస్మమైపోయిన గాథ. గుర్తు తెచ్చుకో మిత్రమా, ప్రపంచం ఇంకా నాగరికత అంటే ఏంటో తెలియక చీకటిలో తడుములాడుతున్న రోజుల్లో, అక్షరం ముక్కరాని అనాగరికలు అడవుల్లో తిరుగుతున్న కాలంలో ఈ గడ్డ మీద మన మగధ సామ్రాజ్యంలో జ్ఞానసూర్యుడు ఉదయించాడు. అదే నలంద. 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది మహాపండితులు కులమతాలకు అతీతంగా దేశ సరిహద్దులను దాటి జ్ఞానభిక్ష కోసం ఇక్కడ ఏకమయ్యేవారు. ఆకాశాన్ని తాకే ధర్మగంజ్ గ్రంథాలయం, అందులో రత్నసాగర్, రత్నోదది, రత్నంజిక అనే 3 మహాభవనాలు. అవి భవనాలు కావు, మానవ మేధస్సుకు నిలయాలు. కానీ ఆ వెలుగును చూడలేకపోయాడు ఒక రాక్షసుడు. ఆ వెలుగును ఆర్పేయడానికి కంకణం కట్టుకున్నాడు ఒక కిరాతకుడు. అతడే అజ్ఞానపు అంధకారం బక్తియార్ ఖిల్జీ. చరిత్రలో ఒక విచిత్రమైన, అత్యంత దారుణమైన నిజం ఉంది. ఖిల్జీకి ఒకసారి ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. తన సామ్రాజ్యంలోని హకీంలు ఎంత ప్రయత్నించినా ఆ జబ్బు తగ్గలేదు. చావు అంచుల వరకు వెళ్ళిన ఆ రాక్షసుడికి ఒక వార్త తెలిసింది. నలంద విశ్వవిద్యాలయంలో ఆయుర్వేద విభాగాధిపతి రాహుల్ శ్రీభద్రా గారు ఉన్నారు. ఆయన చికిత్స చేస్తే తప్పకుండా బతుకుతావు అని. కానీ ఆ కిరాతకుడికి అహంకారం అడ్డొచ్చింది. నా మతం కాని వాడి దగ్గర, ఒక కాఫీర్ దగ్గర నేను చికిత్స తీసుకోవడమా అని గర్జించాడు. కానీ మృత్యువు కళ్ళ ముందు కనిపిస్తుంటే లొంగక తప్పలేదు. అయితే ఒక కుటిలమైన షరతు పెట్టాడు. నీ మందు నేను వేసుకోను, కానీ నా జబ్బు తగ్గాలి. తగ్గకపోతే నీ తల తీసేస్తాను అన్నాడు. ఆచార్యుడు శ్రీభద్ర చిరునవ్వు నవ్వారు. ఆయనకు తెలుసు, వైద్యం అంటే ప్రాణాలు కాపాడడం. ఆయన ఖిల్జీకి ఒక పవిత్రమైన మత గ్రంథాన్ని ఇచ్చి, దీనిని రోజుకు కొన్ని పేజీలు చదవండి, మీ జబ్బు తగ్గుతుంది అన్నారు. ఖిల్జీ చదివాడు. రోజు రోజుకు కోలుకున్నాడు. పూర్తిగా నయమైంది. ఎలా సాధ్యమైంది? అది మంత్రం కాదు, అది భారతీయ వైద్య విజ్ఞానం. ఆచార్యుడు ఆ గ్రంథపు తాళపత్రాల అంచులకు ఔషధాన్ని పూశారు. ఖిల్జీ పేజీలు తిప్పేటప్పుడు తన వేలిని నాలుకతో తడి చేసుకున్న ప్రతిసారి ఆ మందు శరీరంలోకి చేరింది. ప్రాణం పోసిన వైద్యుడికి పాదాభివందనం చేయాల్సింది పోయి ఆ రాక్షసుడు కృతజ్ఞతను తుంగలో తొక్కాడు. నా దగ్గర ఉన్న హకీముల కంటే, నా మత గ్రంథాల కంటే ఈ కాఫీర్ల దగ్గర ఎక్కువ జ్ఞానం ఉందా? వీళ్ళు ఇంతటి మేధావులా అని ఓర్వలేకపోయాడు. ఆ అసూయ, ఆ అజ్ఞానం 1000 ఏళ్ల భారతీయ విజ్ఞానాన్ని బూడిద చేయడానికి నాంది పలికింది. క్రీస్తు శకం 1193. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నలంద ఆవరణలో శాంతి మంత్రాలు వినబడుతున్నాయి. అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా గుర్రాల సడి, ఖడ్గాల చప్పుడు. ఖిల్జీ సైన్యం నలంద గుమ్మం దగ్గరికి వచ్చింది. అక్కడ ఎదురు నిలిచింది సైన్యం కాదు, చేతిలో ఆయుధాలు లేని ఆచార్యులు, బౌద్ధ భిక్షువులు, విద్యార్థులు. ఖిల్జీ కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక్కటే ఆజ్ఞ, నరకండి, ఒక్కరిని ప్రాణాలతో వదలకండి. అక్కడ జరిగింది యుద్ధం కాదు, అది ఒక మేధో హత్యాకాండ. ఆచార్యుల గడ్డాలు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. విద్యార్థుల తలలు బంతుల్లా తెగిబడ్డాయి. జ్ఞానాన్ని పంచిన ఆ పవిత్ర ప్రాంగణం పండితుల రక్తంతో ఎరుపెక్కింది. చరిత్ర సాక్షిగా ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ ఒక్క గురువు పారిపోలేదు. తమ ప్రాణం కంటే పవిత్రమైన తాళపత్రాలను రక్షించుకోవడానికి ఆ కట్టలను గుండెలకు హత్తుకుని ఆ కత్తుల దెబ్బలకు బలైపోయారు. అక్షరాన్ని కాపాడడం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన వీరులు మన పూర్వీకులు. ప్రాణాలను తీసిన ఆ రాక్షసుడి దాహం తీరలేదు. వాడి దృష్టి గ్రంథాలయం మీద పడింది. 9 అంతస్తుల రత్నసాగర్. అక్కడ 9 లక్షల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఖిల్జీ నిప్పు పెట్టమన్నాడు. ఊహించుకో మిత్రమా, ఒక్క అగ్గిపుల్ల 1000 ఏళ్ల పరిశోధనను మింగేయడం మొదలుపెట్టింది. ఒక్కరోజు కాదు, వారం కాదు, నెల కాదు. ఆ నలంద గ్రంథాలయం 6 నెలల పాటు తగలబడుతూనే ఉంది. 9 లక్షల లిఖితపత్రులు, 9 లక్షల విజ్ఞాన సర్వస్వాలు ఆ మంటల్లో కాలిపోయింది. కేవలం తాళపత్రాలు కావు, సుశృతుడు రాసిన శస్త్రచికిత్సా రహస్యాలు కాలిపోయాయి. ఆర్యభట్టు గణించిన ఖగోళ సూత్రాలు ఆవిరైపోయాయి. చరకుడు అందించిన ఔషధ విజ్ఞానం బూడిదైపోయింది. మన పూర్వీకులు శతాబ్దాల తరబడి చేసిన తపస్సు ఆ అజ్ఞాని చేతిలో అగ్నికి ఆహుతైపోయింది. ఆ 6 నెలల పాటు ఆకాశం నల్లటి పొగతో నిండిపోయింది. ఆ పొగ నుండి వచ్చిన వాసన కేవలం తాళపత్రాలు కాలిపోయిన వాసన కాదు, మన జాతి భవిష్యత్తు కాలిపోయిన వాసన. భారతదేశపు విశ్వగురు స్థానాన్ని ఆ మంటలు మింగేశాయి. ఆనాడు కాలిపోయింది కేవలం గ్రంథాలు కాదు, ఈ దేశపు వెన్నెముక. మిత్రమా,
చరిత్ర అంటే గతాన్ని తవ్వుకోవడం కాదు, వర్తమానాన్ని సరిదిద్దుకోవడం. ఆనాడు ఖిల్జీ గెలిచింది తన వీరత్వంతో కాదు, మన అశ్రద్ధ వల్ల. మనం విద్యను పూజించాం, కానీ ఆ విద్యను కాపాడుకునే ఆయుధాన్ని నిర్లక్ష్యం చేశాం. శాంతిని కోరుకున్నాం, కానీ ఆ శాంతిని కాపాడే శక్తిని పెంచుకోలేదు. ఈరోజు కూడా మరో రూపంలో ఖిల్జీలు వస్తున్నారు. మన సంస్కృతిని తక్కువ చేసి చూపే డిజిటల్ దాడులు జరుగుతున్నాయి. మన మూలాలను విక్రించే అజ్ఞానులు తయారవుతున్నారు. నీ చరిత్ర నీకు తెలియకపోతే ఎవడో రాసిన అబద్ధాలే నీకు నిజాలవుతాయి. నలందాను మళ్ళీ కట్టడం అంటే ఇటుకలతో గోడలు కట్టడం కాదు, నీలో ఉన్న భారతీయతను మేల్కొనపడం. నీ వేదాల్లోని విజ్ఞానాన్ని, నీ పురాణాల్లోని సత్యాన్ని గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పడం. ఏ రోజైతే నువ్వు నీ సంస్కృతిని చూసి సిగ్గుపడతావో ఆ రోజే నలంద రెండోసారి కాలిపోయినట్టు. ఏ రోజైతే నీ చరిత్రను గర్వంగా గుండె మీద చేయి వేసుకుని చెబుతావో ఆ రోజే నలంద మళ్ళీ ప్రాణం పోసుకున్నట్టు. నలంద సాక్షిగా, ఆనాడు బూడిదైన ఆ 9 లక్షల గ్రంథాల సాక్షిగా, మన పూర్వీకుల రక్తపు చుక్కల సాక్షిగా ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన చరిత్రను వక్రీకరించనివ్వద్దు, మన ధర్మాన్ని కించపరచనివ్వం. మళ్ళీ ఈ భారతావరిని ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టే రోజు వస్తుంది. ఆ రోజు కోసం మనం సిద్ధమవ్వాలి. ప్రతి ఇల్లు ఒక నలంద కావాలి, ప్రతి భారతీయుడు ఒక జ్ఞానదీపం కావాలి. ఒక రాక్షసుడు తాళపత్రాలను కాల్చగలడు, కానీ మన సంస్కారాన్ని కాదు. మంటలు ఆరిపోవచ్చు, కానీ మనలోని జ్ఞానతృష్ట ఆరదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ మనసుకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని, సూచనల్ని, విమర్శల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.